దానం నాగేంద్రపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ నిన్న దానం కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ను కోరారు పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్. ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము నలుగురం శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాలేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు చెప్పండి, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కొద్దిసేపటి క్రితమే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నిన్న ఆ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు తనపై అనర్హత పిటిషన్ అనర్హుడుగా ప్రకటించాలని చెప్పేసి కూడా స్పీకర్కు ఫిర్యాదు చేశారు. సో కేసీఆర్ ఆదేశాల మేరకే మేము ఇక్కడికి వచ్చి స్పీకర్కి ఫిర్యాదు చేశామని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 నెలల్లో దానం నాగేంద్రపై అనర్హుడిగా ప్రకటన చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో వెళితే వారిని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి కూడా తను వ్యాఖ్యానించారు. అదేవిధంగా దానం నాగేంద్రపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. గతంలో పంజాగుట్లో ఉన్నటువంటి వైన్ షాప్ దగ్గర బీడీలు అమ్ముకునే వ్యక్తి దానం నాగేందర్ అని చెప్పేసి కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు ఆ రోజు సీఎం రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని మరి ఈరోజు ఎలా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిస్తే మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి నిన్న మీడియా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. సో మేము కూడా గేట్ తెరిస్తే కాంగ్రెస్ పార్టీ ఉండదని చెప్పేసి కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా దానం నాగేందర్కి సంబంధించి విషయంలో మాత్రము అతను పార్టీ ఫిర్యాదుకు సంబంధించి మాత్రం ఖచ్చితంంగా స్పీకర్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరాము. స్పీకర్ కూడా మాకు హామీ ఇచ్చారు. సో న్యాయపరంగా సలహా తీసుకున్న తర్వాత అతనికి సంబంధించిన అనర్హతకు సంబంధించినపై మేము ఆలోచిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు స్పీకర్ మాకు హామీ ఇచ్చినట్టుగా కూడా చెబుతున్నారు. ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర రాజకీయాల్లో మాత్రము ఇటు కొన్ని మాటల ఇటు అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా దాఖలైంది కాబట్టి సో ఏ సమయంలో ఎవరు అన్యూయంగా పార్టీ మారుతారో తెలియనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గుర్తుకొస్తారని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లోకి కేసీఆర్ కూడా రాబోతున్నారు. కేసీఆర్ కూడా దానం నాగేందర్ పార్టీ మార్పుపై కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ సైదులు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.